అది సమస్య సార్. సార్ గొడ్డలు లాక్కోలేరా, పాత మాటలు రీప్లే. గొడ్డలి మొన్న అంతకుముందు ఏదో అన్నారు. సో గొడ్డలే వీళ్ళకు గుర్తు, గొడ్డలు గన్నులు అని ఒక చర్చ కూడా ఎవరో పెట్టారు. ఓకే, అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా మీ పార్టీకి గుర్తు ఇదే పెట్టుకోండి అనేదో ఆమె ఎక్కడో అన్నట్టున్నారు. పార్టీ గుర్తు కాదు, పులివెందులకి అదే అవి గొడ్డలి అని పెట్టమని. అవి అదే అవినాష్ అట్లా వీళ్ళేమో పార్టీకే పెట్టుకోమని కూడా మేము ఇవన్నీ నడుస్తున్నాయి. సరే ఓకే. నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు గారు సీనియరు, మంచి విధేయుడు తెలుగుదేశానికి, ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. అసలు వీళ్ళకి వీళ్ళ సంస్కృతే ఇటు గొడ్డళ్ళు తుపాకుల సంస్కృతి. పరిటాల రవి అప్పటి నుంచి, వివేకానంద రెడ్డి అప్పటి నుంచి, తర్వాత రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి సందేహాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. నేరస్థ సంస్కృతి, అందరూ ఇది అవుతున్నారని. నా ప్రశ్న ఏమంటే, మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి అంత విచ్చలవిడిగా గొడ్డళ్ళు వీటి అన్నిటితో చెలరేగిపోతుంటే ప్రభుత్వం వారు దాని మీద దృష్టి పెట్టే బదులు మీడియా కాన్ఫరెన్సుల్లో మంత్రులు మాట్లాడితే నేరస్తులు అదుపులోకి వస్తారా? పైగా అధికార పార్టీ, గతంలో అధికార పార్టీ కూడా, మీరు ఇప్పుడు అధికార పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఒక విధంగా ఇందాక మనం మావిగన్ అన్నట్టే, ఆ మావిగన్ను జగన్ ఈ రెండు విషయాలు చుట్టే చర్చలను తిప్పటం. నేను ఒక అంశం అడుగు చెప్పగలుగుతాను సాధికారికంగా. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఎప్పట్లో, 10-12 అప్పుడు, సార్ జగన్నామ స్మరణలాగా పొద్దున్న లేస్తే వరుసగా టీడీపీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు, అప్పుడు జగన్ ఏమీ కాదు, ఇప్పుడన్నా కనీసం మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ఎంపీ, అది కూడా కేసులు, ఎందుకు సార్ అంత ప్రాధాన్యత అని. నేను జగన్మోహన్ రెడ్డితో ఒక్కసారే, అది కూడా ఒక ఎడిటర్స్ కాన్ఫరెన్స్ లాంటి దాంట్లో ఎప్పుడో కలిసినప్పుడు చెప్పాడు నేను, సార్ తెలుగుదేశం వాళ్ళేమో కానీ మీ నోట్లో మీరు 5 నిమిషాలు మాట్లాడితే 4 సార్లు చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు అంటారు సార్. మీరు అసలు ప్రత్యర్థులా, లేకపోతే అంటే అక్కడేమో జగన్, ఇక్కడేమో అదే చంద్రబాబు, అయితే ఏమంటే బాగుంది. అప్పటి నుంచి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అని కాకుండా ఆ పెద్ద మనిషి, లేకపోతే అదే ఇట్లేదో కొంచెం, లేకపోతే మీరు రామకోట రాసినట్టుగా అదే చంద్రబాబు నాయుడు గారు, అదే చంద్రబాబు నాయుడు గారు అని వినే పరిస్థితి. ఇవే మాట్లాడే. పరిటాల రవి హత్య జరిగిన రోజు కూడా నేను ఒక ప్రముఖ ఛానల్లో ఒక పెద్ద సంపాదకుడితో చర్చలో పాల్గొన్నా. ఆ రోజు ఉన్నా నేను. ఆ మరుసటి రోజు అదే పత్రికలో నేను వ్యాసం కూడా రాశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే మాటలు మాట్లాడడం వల్ల ప్రజలకు వచ్చే మెసేజ్ ఏంటి? వాస్తవంగా నిజంగా ఒక రాజకీయ పార్టీ, అందులో మీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అటువంటివి చేస్తుంది అన్నప్పుడు మీరు చేయాల్సిందేంటి? రెడ్ బుక్ అన్నారు కదా, రెడ్ బుక్ వదలండి. లోకేష్ రెడ్ బుక్తో చూసుకోవాల్సిన వాడికి మంత్రులందరూ మళ్ళీ ఇప్పుడు మావిగన్లాగే అమరావతి మీద ఫోకస్, పోలవరం మీద ఫోకస్, విశాఖపట్నం మీద లేకపోతే వికేంద్రీకరణ మీద ఫోకస్ బదులు నిన్న మొత్తం గంట దాకా ఒక 40 నిమిషాలండి మళ్ళీ నేరాలు, వివేకానంద రెడ్డి హత్య, నేరేటివ్, సేమ్ నేరేటివ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటివి చెప్తే కూడా కొంచెం ఉంటుంది, ఎందుకంటే అధికార పార్టీ చేస్తుంది అది ఇదని. మీ పార్టీ సీనియర్ పార్టీ, మీరందరూ సీనియర్ నాయకులు, కేంద్రంలో కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని అధికారాలు ఉన్న కూటమి మీది. అటువంటిప్పుడు ఎందుకు ఈ చర్చ చేయొద్దండి, మీ దగ్గర విమర్శలు ఉంటే చెప్పొద్దండి అని నేనే చెప్పట్లా. కానీ వాటి చుట్టూనే తిరగడం వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏంటి? పోనీ అరికట్టడం ఏమైనా జరుగుతుందో? భయపెడతారా? ప్రజలను భయపెట్టాలి. అయితే వాళ్ళ దగ్గర గొడ్డళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయని భయపెడతారా? ఏం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మాచర్లలో పోలీసుల మీద నిన్న వరుస చర్యలు తీసుకున్నారు. 3-4 పోలీసులు, ఉన్నతాధికారులు, వాళ్ళు చేసిన తప్పులు. మహిళల మీద కడపలో ఘోరమైనటువంటి ఆ అమ్మాయిని, వాళ్ళని ప్రేమోన్మాదులు అంటే కూడా చాలా తప్పు. అసలు వాళ్ళు ఉన్మాదులు కాదు, పిశాచి ప్రేమ అనే మొదట్లో నేను విజయవాడలో శ్రీలక్ష్మి చెప్పి, ఇది పిశాచి వ్యవహారం, దీనికి ప్రేమకు అసలు ఏంటి సంబంధం? అట్లాంటివి అనేకం జరుగుతుంటే వాటి మీద ఏమో ఇంత చర్చ లేదు. కాబట్టి మీరు ప్రభుత్వం వారు, ఏలిన వారు, ఎవరు తప్పు చేసినా, ఎవరి మీదన్నా మీకు సందేహం ఉంటే కేసు పెట్టండి, పోలీసులను పంపించండి, ఇంకా లేదంటే ఇంకోటి చేయండి. ఇప్పుడు అంతేగాని రోజు మీడియా కాన్ఫరెన్స్లు ఒకరి మీద ఒకరు. ఇప్పుడు మన మీడియా సోదరులు సాయంత్రానికి మాటకు మాట, ఆయన మాట ఏమన్నా, అసలు ప్రజల ఆచరణ బాట కోరుకుంటున్నారు. సంవేర్ ఈ గొడ్డళ్ళు, గన్లు, ఈ చర్చ కంటే కూడా నిజంగా ఉంటే చర్య తీసుకోండి, లేకపోతే యూ సిట్ డౌన్ టు బిజినెస్. సార్ నిన్న రామానాయుడు అంత పెద్దది చెప్పడము
నిజంగా ఆయన పోలవరం చెప్తాడేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎన్నో ఉన్నాయి చేయాల్సిన, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పరిష్కారం కానీ ఉన్నాయి. కానీ కావాలనే బహుశా కూటమి కూడా ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకపోతే అసలు చర్చ ఎక్కడొచ్చిందంటే జగన్ మళ్ళీ వస్తే రాజధాని మార్చకూడదు అంటూ తీర్మానం చేయడం దగ్గర నుంచి మొదలైంది ఈ డ్రిఫ్ట్. వస్తాడా ఏం సార్, ప్రజలు అనేవాళ్ళు అంత చెవచచ్చి ఉంటారా సార్? మాటికి బడిపిల్లలు ఆటలాగా నాయకులు, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, జగన్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, లేదా కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరైనా కావచ్చు, ఏం ప్రజలు ఏమీ చేయకపోతే మీరు ఎవరు ఓడగొట్టారు సార్? చంద్రబాబును ఓడగొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టింది ఎవరు? ప్రజలు కాదా? ఆ ప్రజల్ని ఏం గౌరవించరా మీరు? ఆయన వస్తే చేస్తే, ఈయన వస్తే అయిపోయిందని. కానీ ప్రజలు మిమ్మల్ని కోరుతున్నారు పరిపాలన సమస్యల మీద దృష్టి పెట్టండి అని. సార్ గూగుల్